సిఐ గారి విధులకు ఆటంకం కలిగించిన గుండాలపైన చర్యలు తీసుకోవాలి. సిఐ గారి విధులకు ఆటంకం కలిగించిన గుండాలపైన ఖబర్దార్ బీఆర్ఎస్ గుండాలారా, ఖబర్దార్ బీఆర్ఎస్ గుండాలారా, ఖబర్దార్ బీఆర్ఎస్ గుండాలారా. నిన్నటి రోజు గౌరవ మంత్రి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ ప్రాంతం అభివృద్ధి కావడం ఆయనకి ఇష్టం లేదు, ఈ ప్రాంతంలో ప్రజలు బాగుపడడం ఆయనకి ఇష్టం లేదు. మొత్తానికి దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా సర్వనాశనం కావాలమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఎవరైనా ఉన్నారంటే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈరోజు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే మంత్రి గారిని అడ్డుకోవాలని చెప్పి వారి కార్యకర్తలను ప్రోద్బలించి వారిని రెచ్చగొట్టి ఈరోజు కార్యక్రమాన్ని మంత్రి గారిని విమర్శించి వారి కాన్వాయ్ని అడ్డుకోవాలి, మంత్రి గారిని అడ్డుకోవాలనే కార్యక్రమం చేస్తే స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారు ఆ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసి అట్లాగే మంత్రి గారిని అడ్డుకోవడాన్ని విచ్ఛిన్నం చేస్తే ఈరోజు వాళ్ళ కార్యకర్తలను కొట్టిర్రు, మా కార్యకర్తలను కొడతారా అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారు గగ్గోలు పెడతా ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరన్నా ఇతర పార్టీ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తే వారిపైన లాఠీలు జుల్పించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. గతంలో అనేక సంవత్సరాలు చూసినాం. మల్లన్న సాగర్ ఉద్యమం కావచ్చు, ఇంకా రైతు ఉద్యమం కావచ్చు, అనేక ఉద్యమాల్లో అనేక మంది రైతుల వీపుల పైన లాఠీలు విరిగినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి గారి కార్వాయిని అడ్డుకుంటారనే ఈరోజు వచ్చినటువంటి సంకేతాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారు శాంతి భద్రతలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈరోజు వారి కార్యకర్తలను పక్కకు నెట్టేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి ఈరోజు పోలీసు వారిని బదనాం చేయడానికి, ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఈరోజు ఎమ్మెల్యే గారు కంకణం కట్టుకొని ఈరోజు సిఐ గారిని బదనాం చేస్తూ ఉన్నారు. సిఐ గారు ఈ ప్రాంతంలోకి వచ్చినటువంటి సందర్భం నుండి సిఐ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ నాయకులు కూడా సమన్వయం చేస్తూ అందరికి కూడా గౌరవం కల్పిస్తూ ఉన్నారు సిఐ గారు. కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు కేవలం ఈరోజు ప్రభుత్వాన్ని, పార్టీని అట్లాగే పోలీసు వారిని బదనాం చేయాలని కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి సిఐ గారి మీద ఎలాంటి ఈగ వాలినా కాంగ్రెస్ పార్టీలు వీటిలని పక్కకు పెట్టి ప్రజా సంఘాలు ప్రజలందరూ ఏకమై సిఐ గారిని కూడా కాపాడుకుంటాం. ఎవరైతే మంత్రి గారి కార్యక్రమానికి అడ్డుపోయిరో, ఎవరైతే ప్రభుత్వ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసిరో వారిపైన రౌడీ షీటు, పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.